వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన అభిప్రాయంలో ముక్కుసూటిగా చెప్పడంలో ఎప్పుడు ముందుంటారు. తాజాగా ఆయన మిరాయి చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమాలోని ప్రతి అంశాన్ని విశ్లేషిస్తూ చిత్ర బృందాన్ని పేరు పేరున అభినందిస్తూ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా 400 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాల్లో కూడా తాను ఇంతటి అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ చూడలేదని చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మిరాయి చూశాక ఇంత గ్రాండ్ గా విఎఫ్ఎక్స్ ఎప్పుడు చూశానో కూడా గుర్తుకు రావడం లేదని వర్మ అన్నారు. ఈ చిత్రంలో విలన్ గా నటించిన మంచు మనోజ్ నటన గురించి వర్మ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మొదట విలన్ పాత్రకు మనోజ్ ను తీసుకోవటం సరైన నిర్ణయం కాదేమో అనుకున్నాను. కానీ సినిమాలో అతని అద్భుతమైన నటన చూశాక నా అభిప్రాయం తప్పని తెలియటంతో నన్ను నేనే చెంపదెబ్బ కొట్టుకున్నాను అంటూ వర్మ తనదైన శైలిలో మనోజ్ ను ఆకాశానికి ఎత్తేశారు. ఇక హీరో తేజ సజ్జా గురించి మాట్లాడుతూ ఇంత భారీ యాక్షన్ సినిమాను మోయడానికి తేజ వయసు సరిపోదేమోనని భావించాను. కానీ ఆ విషయంలో నా అంచనా 2 సార్లు తప్పని నిరూపితమైంది అని పేర్కొన్నారు. సినిమాలోని సాంకేతిక అంశాలను కూడా వర్మ కొనియాడారు. విజువల్స్, నేపథ్య సంగీతం, స్క్రీన్ ప్లే, నిర్మాణం అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఇంటర్వెల్ క్లైమాక్స్ కు దారితీసే సన్నివేశాలు, ఆధ్యాత్మిక అంశాలు ప్రేక్షకులను కథలో పూర్తిగా లీనమయ్యేలా చేశాయని వివరించారు. కత్తులు, మంత్రాలు, అతీత శక్తుల మధ్య కూడా కుటుంబం, బాధ్యత, ప్రేమ, ద్రోహం వంటి భావోద్వేగాలను దర్శకుడు చాలా పదునుగా చూపించగలిగారని ప్రశంసించారు. దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని ప్రతి భాగంపై పట్టు సాధించడం వల్లే మిరాయ్ ఒక అద్భుతమైన కళలా రూపుదిద్దుకుందని, కథనంలో ఆయన చూపిన ప్రత్యేకత అసాధారణమని అన్నారు. నిర్మాత విశ్వప్రసాద్ ను అభినందిస్తూ సినీ నేపథ్యం లేకపోయినా కేవలం తన అభిరుచితో ఈ ప్రాజెక్టుకు ముందుకు నడిపించారు. ఇండస్ట్రీ నిపుణుల హెచ్చరికలను పక్కన పెట్టి ధైర్యంగా ముందడుగు వేశారు. ధైర్యం చేసేవారిని అదృష్టం వరుస్తుందని నిరూపించారు అని వర్మ అన్నారు. సినిమా అంటే కేవలం లాభాలు సంపాదించడమే కాదని జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను సృష్టించడం కూడా అని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని సన్నివేశాలు కీర్తనల వలె, యాక్షన్ ఘట్టాలు యజ్ఞాల వలె అనిపించాయని వర్మ తన విశ్లేషణను ముగించారు. ఇది చిన్న సినిమాగా మొదలై పెద్దదిగా కనిపించాలని ప్రయత్నించలేదు. ఇది నిజానికి ఓ పెద్ద సినిమా. ప్రేక్షకులు ఆదరించే వరకు తన గురించి తాను గొప్పగా ప్రచారం చేసుకోలేదు అంటూ చిత్ర బృందానికి మరోసారి అభినందనలు తెలియజేశారు.